ఇప్పుడు ఇది చూడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎయిత్ పేజ్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సి ఆఫ్ ఎక్స్ ఇస్ 0 ఇఫ్ 0 లెస్ దాన్ 1 లెస్ దాన్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ చూడు 0 కంటే లెస్ దాన్ ఆర్ ఎక్స్ ఈజ్ బిట్వీన్ 0 to 1 ఇంటూ సిఎక్స్ అని ఉంది, అంటే సితో ఎక్స్ వాల్యూ మల్టిప్లై అవుతుంది అని అర్థం. అది ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై అవుతుంది అంటే అది కాన్స్టెంట్గా పెరుగుతుంది అని అర్థం. సో కర్వ్ పైకి వచ్చింది 0 నుంచి 1 వరకు. సి ఇఫ్ 1 నుంచి 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ బిట్వీన్ 0 and 1, 1 to 0, 1 into 1 is less than or equals to x and x is less than or equals to 0, అంటే 0 నుంచి 1 వరకు కదా. అప్పుడు సి ఉంటుంది దాని వాల్యూ. సో సి ఇంటూ ఎక్స్ అంటే అలా పోతుంది, సి ఇంటూ అంటే ఇలానే వస్తుంది. 0 ఎల్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, మిగతా టైం అంతా 0 ఉంటుంది, దాని ముందు తర్వాత 0 ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఉన్నట్టుంది. సి ఈజ్ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ అనే దగ్గర. ఇది మనకు మొత్తం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్తో కనుక్కుంటాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ హైట్. ఇక్కడ కాన్స్టెంట్ దాని హైట్, దీని ఈ డయాగ్రామ్ ప్రకారం దాని కాన్స్టెంట్ వాల్యూ హైట్ కాబట్టి సి ఇంటూ ఎల్, హాఫ్ ఇంటూ లెంత్ ఇంటూ బ్రెత్. బ్రెత్ వచ్చేసి 0 నుంచి 1 కదా దాని. సో బ్రెత్ వాల్యూ 1 అనమాట. సో హాఫ్ సి బై 2 ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. 0 to less than x is between 1 by the diagram x is equals to 1. తర్వాత ఈ స్క్వేర్ హైట్ అనమాట 1 to 2. సో దీని ఏరియా వచ్చేసి సి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు సి. ఇక్కడ దీని వాల్యూ 1 నుంచి 2 వరకు ఉంది. 2 - 1 ఈక్వల్స్ టు ఆన్సర్ 1 కాబట్టి 1 అనమాట. మొత్తం ఏరియా ఏంది అంటే హాఫ్ సి బై 2 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3c by 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. టోటల్ ఏరియా మనకు ప్రాబబిలిటీ ప్రకారం టోటల్ ఏరియా ఈక్వల్స్ టు 1 రావాలి కాబట్టి దీని ఫస్ట్ ముందరున్న ట్రయాంగిల్ ఏరియా వాల్యూ సి బై 2, తర్వాత వచ్చిన స్క్వేర్ వాల్యూ సి కాబట్టి అంటే దాని లెంత్ దాని హైట్ సిఎన్ మనకు తెలుసు. ఈ ట్రయాంగిల్లో దీని హైట్ ఒకటి సి అని తెలుసు, ఇంకొక దాని లెంత్ 2 - 1 అని తెలుసు. తో 1 సి ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు సి స్క్వేర్ ఫార్ములా ప్రకారం. సో ఒక దాని వాల్యూ సి బై 2, ఇంకొక దాని వాల్యూ సి కాబట్టి సి బై 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది యాడ్ చేస్తే 3c by 2 ఈజ్ ఈక్వల్స్ టు 1. సి వాల్యూ వచ్చేసి 2/3. సో మనం సి వాల్యూ ఎంత అని కనుక్కున్నాం. ఇక్కడ దీన్ని ఫ్రమ్ -∞ to +∞, దాని వాల్యూ 1 కాబట్టే ఇక్కడ సి బై 2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. దీనివల్ల ఇది ఒకటి మిస్ చేశాను. ఇది లెక్చర్ 9 అప్పుడే అయింది. వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ జీ హోల్ స్క్వేర్. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ వచ్చేసి కాన్స్టెంట్, ఈ ఆఫ్ కాన్స్టెంట్, వేరియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. కాన్స్టెంట్ యొక్క వేరియన్స్ 0 ఉంటుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 1, dy ఈజ్ ఈక్వల్స్ టు 1, సో ఆన్ అట్లా ఉంటుంది. ప్రాపర్టీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ వేరియన్స్. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఏ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి. వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ పెడితే ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బోత్ సైడ్స్ అలాగా ఉందనుకో. ఈ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కాన్స్టెంట్కి వెళ్ళదు. సో ఏ అనేది కాన్స్టెంట్ కదా, దాని నుంచి పోయి ఈ ఎక్స్కి వచ్చింది. బి కాన్స్టెంట్ కాబట్టి దాని మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పనిచేయదు. వేరియన్స్ వచ్చేసి ఈ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్, ఇది కాన్స్టెంట్కి కూడా వస్తుంది. సో ఏఎక్స్ ప్లస్ బి అనేది లేదండి ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్కి వేరియన్స్ కదా, ఆ కాన్స్టెంట్ వేరియన్స్ నుంచి బయటికి రావాలంటే హోల్ స్క్వేర్ అవ్వాలి. ఎక్స్ వేరియన్స్ అట్లానే ఉంటుంది. ఈ ఆఫ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ x1 ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2. వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్స్ టు వేరియన్స్ ఆఫ్ x1 ప్లస్ వేరియన్స్ ఆఫ్ x2. x1 x2 ఈజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ర్యాండమ్ వేరియబుల్స్.
ర్యాండమ్ వేరియబుల్ బైనామియల్లో అయితే మీన్ వేరియన్స్, బైనామియల్లో మీన్ వచ్చేసి n ఇంటూ పీ, వేరియన్స్ వచ్చేసి n ఇంటూ పీ ఇంటూ 1 - p 1 - pని q అని కూడా అంటాం. PMF ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, px ఈజ్ ఈక్వల్స్ టు 0,1 0 1 - p, p of x is equals to 1, and that q is అనేది ఈక్వల్స్ టు p అట్లుంటుంది. తర్వాత బెర్నౌలీస్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఇంటూ 1 - p. ఇది ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ p 1 - p అట్లుంటుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k 1 తర్వాత 0 1 ఇంటూ 1 - p హోల్ క్యూబ్. ఇది వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు q అంటే ఇది ఎలా అంటే వస్తుంది అంటే షార్ట్ ఫామ్స్లో ఎన్సీకే p పవర్ k 1 - p హోల్ పవర్ n - k అట్లుంటుంది. n ఈజ్ నెంబర్ ఆఫ్ ట్రేసెస్, పాయిజన్స్ మీన్, వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా, PMF ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ k బై k ఫ్యాక్టోరియల్. discrete uniform random variable equals to 1/0, 1/8 and so on n. P of k is equals to 1/n. Expectation of x is equals to n plus 1/2, variance is equals to n square minus 1/2. ఇక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ PDF ప్రాబబిలిటీ ర్యాండమ్ ఫంక్షన్ ఏదో ఉంది, PDF వచ్చేసి -∞ ఇంటిగ్రల్ ఫ్రమ్ -∞ to +∞ f of x is equals to 1 for valid PDF. ఓకే, P of A is A, B. మామూలుగా P of A, B అంటే P of A ఇంటర్సెక్షన్ B అని అర్థం. P of A given B is equals to P of A intersection B divided by P of B. P of P is equals to P of B given A into P of A plus P of B given A complement into P of A complement. That is equals to P of A comma B is equals to P of A complement P of A comma B plus P of A complement comma B, that is equals to P of B. ఉత్త P of B అంటే P of A comma B plus P of A complement comma B. ఓకే, P of A plus P of A complement is equals to 1. ఇది మంచి ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకో. తర్వాత P of A B complement C plus P of A B C వచ్చేసి ఆ B కాంప్లిమెంట్ B రెండు కలిపి 1 అయిపోయి P of AC మాత్రం మిగిలిపోద్ది. ఓన్లీ దేర్ ఆర్ 2, ఇఫ్ దేర్ ఆర్ 4 దెన్ 4 ప్లసెస్. అండ్ లెక్చర్ 3C ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది. ఇది ట్రీ డయాగ్రామ్. ఒకటి P కాంప్లిమెంట్, P కాంప్లిమెంట్, ఒకటి P, ఇంకొకటి P కాంప్లిమెంట్. P నుంచి Q, Q కాంప్లిమెంట్, P కాంప్లిమెంట్ నుంచి Q, Q కాంప్లిమెంట్ ఇట్లా వస్తుంది. ఏఐలో ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ ఏఐలో వర్క్ చేసినవి. P of A is equals to P of A comma B plus P of A negation B. ఏ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ B ఉంది, అక్కడ B కాంప్లిమెంట్ అనమాట. P of A comma B is equals to B into P of A given B. అంటే ఏ జరిగింది, తర్వాత ఫస్ట్ P of B జరిగింది, తర్వాత B జరిగాక ఏ కాంప్లిమెంట్ P of A given B అంటే, ఆర్ P of A comma P of A into P of B given A అంటే P of A comma B అంటే ఈ రెండిట్లో ఏ ఫార్ములాస్ అయినా వాడుకోవచ్చు అని అర్థం. ఓకే, నాట్ P of A నాట్ ఈజ్ ఈక్వల్స్ టు P of A given B ప్లస్ P of A given negation B. ఇది జరగదు. తర్వాత P of B given A అంటే P of B given A ప్లస్ P of B negation A. నాట్ P of B నాట్ ఈజ్ ఈక్వల్స్ టు B given A ప్లస్ P of B negation of A. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఏ కామా బీకి P of B ఈజ్ ఈక్వల్స్ టు P of B కామా A ప్లస్ P of B నెగేషన్ ఆఫ్ ఏకి పనిచేస్తుంది, కానీ ఏ గివెన్ బి కండిషనల్ ప్రాబిలిటీ అలాంటి వాటికి పనిచేయదు. ఇక్కడ వచ్చేసింది చూడు, ఏ బి తర్వాత ఇక్కడ కండిషన్ లాగా గీత పెట్టి సి ఈక్వల్స్ టు P of A BC బై ఆ గీత తర్వాత ఉండేది P of C. P of A కండిషన్ గుర్తు ఆర్ లాగా పెట్టి B కామా C అన్నాడు అనుకో, ఫస్ట్ ఏబిసి తర్వాత గీత తర్వాత ఏమొచ్చినాయి అవి బీసీ. P of A given B is equals to P of A if A conditionally condition to B, and P of A given B by P of B independent, so P of A will not be at చైన్ రూల్ ప్రకారం ఏబిసి అనుకో, ఫస్ట్ బీసీ తర్వాత బీసీ తర్వాత ఏ జరగడం, ఏ ఇంటూ బీసీ
ఇప్పుడు ఫస్ట్ బీసీ ఉంది కదా, దీన్ని ఫస్ట్ చెప్పిన ఇక్కడున్న ఫార్ములా ప్రకారం ఏ కామా బి ఫార్ములా ప్రకారం రాసుకుంటే పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ బి గివెన్ సి ఇంటూ పి ఆఫ్ ఏ ఇంటూ బీసీ. ఓకే, ఇది ఇక్కడున్న ఫార్ములా ప్రకారం డివైడ్ చేసుకుంటూ రావాలి. అది డివైడ్ చేసుకుంటే వస్తుంది. ఇది ట్రీ డయాగ్రామ్. ఏ నుంచి బి కాంప్లిమెంట్ సి, ఏ కండిషనల్ టు బి. ర్యాండమ్ వేరియన్స్ 10. ఇప్పుడు 3 కాంబినేషన్ పార్ట్ ఆఫ్ ప్రాబబిలిటీస్ లెక్చర్ 3 సాటిస్ఫాక్షన్. If A and B are not disjoint A into A intersection B. నాట్ డిస్జాయింట్ అన్నాడు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ బి రెండు కలవవు. సో ఏ జరిగినప్పుడు బి ఖచ్చితంగా జరగదు అనే ఒక ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుంది మనకు. డిస్జాయింట్ అంటే రెండింటి సెట్లకి సంబంధం లేదు కదా, మరి కలిపి ఎందుకు వేసినాము అంటే ఏ జరిగినప్పుడు బి ఖచ్చితంగా జరగదు అని మనకు క్లారిటీ ఉంది. సో ఈ రెండింటిని కలిపేలాగా అంటే రెండు కొంచెం కంబైన్ అయ్యేలాగా ఇంటర్సెక్షన్ బి పార్ట్తో రాస్తాం. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అటు ఇటు రెండు తగలకుండా పెడతాం వెన్ డయాగ్రామ్స్. ఓకే, ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి, అది ఫార్ములా. హౌ మెనీ బిట్ స్ట్రింగ్స్ ఆఫ్ లెంత్ ఎదర్ విత్ 1తో స్టార్ట్ అయ్యేవి లేదా 00తో ఎండ్ అయ్యేవి ఎన్ని ఉంటాయి అంటారు. మనం ఎట్లా చెప్పాలంటే 1తో స్టార్ట్ అయ్యేది. సో ఫస్ట్ది ఫిక్స్ అయిపోయింది, 8 లెంత్ ఉంటుంది కాబట్టి మిగతావి 7, ఒక్కొక్క దానిలో 2 పెట్టవచ్చు. సో 2 పవర్ 7. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ అట్లా 7 టైమ్స్ చేస్తాం. 2 పవర్ 7 ప్లస్ ఒక చోట ఒకటి మాత్రమే పెడతాం కాబట్టి ఇంటూ 1. మళ్ళీ ఇంకొకటి ఎండ్ విత్ 00. లాస్ట్ 2 వదిలేసి మిగతా అన్ని బాక్సెస్కి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 6 ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫస్ట్ దానిలో మళ్ళీ లాస్ట్ దానిలో తీసేస్తే 2 పవర్ 5 ఉంటాయి. సో ఈ ఫార్ములాను అప్లై చేస్తే 2 పవర్ 7 ప్లస్ 2 పవర్ 6 మైనస్ 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ 8. అలా బిట్ స్ట్రింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ N00 అదే ఫార్ములా రాసినాం. తర్వాత చూడు ఇక్కడ దీని డయాగ్రామ్స్ని బట్టి అర్థం చేసుకున్నాం, అంతే పెద్ద అక్కర్లేదు. ప్యాలిండ్రోమ్ అంటే W దట్ ఈజ్ ఈక్వల్స్ టు W పవర్ R. ఇది TOCలో కూడా ఉంటుంది. మేడం 101 1001 1111 1111 ఇట్లాంటివన్నీ ప్యాలిండ్రోమ్స్ అనమాట. ప్యాలిండ్రోమ్ అండ్ నాట్ ప్యాలిండ్రోమ్. 4 లెంత్ ఇవి ఈవెన్ లెంత్ 4 లెంత్ ఇంగ్లీష్ ప్యాలిండ్రోమ్ వర్డ్. ఫస్ట్ దానిలో 26 ఉందనుకో, ఫస్ట్ 26, సెకండ్ దానిలో 26 1. ఫస్ట్ దానిలో ఉన్న 26 లెటర్స్లో ఏదో ఒకటి ఉండాలి. సెకండ్ దానిలో అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. థర్డ్ దానిలో దీని ముందర ఏముందో అదే ఉండాలి. ఫోర్త్ దానిలో దీని ముందర ఏది ఉందో అదే ఉండాలి. బికాస్ హియర్ ఫస్ట్ దానికి 26 చాయిసెస్ ఉన్నాయి. సెకండ్ దానికి సెకండ్ దానికి 26 చాయిసెస్ ఉన్నాయి. థర్డ్ దానికి ఒక చాయిస్ మాత్రమే ఉంది. సో 26 ఇంటూ 26 ఇంటూ 1 ఇంటూ 1, సో 26 స్క్వేర్ అనమాట. ప్యాలిండ్రోమ్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యాలిండ్రోమ్స్ ఫామ్ అవుతాయి అని క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే ఉంటుంది చూడు. ఎంత లెంత్ ఉందో దాన్ని డివైడెడ్ బై 2 చేసి అన్నిసార్లు 26తో మల్టిప్లై చేయాలి. 26 పవర్ అంత వేయాలి. కే లెంత్, కే ఈవెన్ ఇంగ్లీష్ ప్యాలిండ్రోమ్ వర్డ్స్. కే బై 2 26 హోల్ పవర్ కే బై 2, అది ఫార్ములా. లెంత్ ఎంత ఉందో ఇప్పుడు కే లెంత్ ఉందనుకో, కే బై 2 26 పవర్ కే బై 2 పెట్టే లెంత్ కావాలన్నమాట. ఇది చిన్న షార్ట్లో కూడా పెట్టొచ్చేమో. కే ఆడ్, ఒకవేళ ఆడ్ లెంత్ అనుకో కే ప్లస్ 1/2 26 పవర్ కే ప్లస్ 1/2 లెంత్ అనమాట. 32 ఫ్లోర్ వాల్యూ. 32 ఇది సీల్ వాల్యూ, ఫ్లోర్ వాల్యూతో ఏదో ఉంది. ఓకే, పర్మిటేషన్, కాంబినేషన్, అరేంజ్మెంట్, సెలెక్షన్. ఇప్పుడు పర్మిటేషన్స్ కాంబినేషన్స్ కూడా చదివాము.
వీటికి అరేంజ్మెంట్ సెలెక్షన్ ఏబిసి సిబిఏ బీసీఏ. పర్మ్యూటేషన్లో ఆర్డర్ వచ్చేసి మ్యాటర్ అనమాట. విరాట్ రోహిత్ పంత్ ఉన్నాడు, సెలెక్ట్ 2 ప్లేయర్స్ అన్నాడు. విరాట్ని పంతత్ని విరాట్ని సేమ్ సెలెక్షనే. విరాట్ రోహిత్ రోహిత్ పంత్ ఇవి పంత్ డిఫరెంట్. మళ్ళీ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ విపిపివి ఇవి డిఫరెంట్. కాంబినేషన్ వచ్చేసి లాగ్ అన్నమాట. లాక్ కాంబినేషన్. ఇప్పుడు నా సూట్ కేసు ఉంది, మొన్ననే 930 అని పెట్టినది 830 అంటే 830 టైమ్స్ తిప్పి మరీ కనుక్కున్నా కాంబినేషన్ ఏంది అని. సో 930 ఇది నా నెంబరే. సో కాంబినేషన్ వచ్చేసి మ్యాటర్ అనమాట, ఆర్డర్ మ్యాటర్. సెలెక్షన్లో ఆర్డర్ మ్యాటర్ ఉండదు, సెలెక్టింగ్ ఏ టీమ్ అనమాట. ఫస్ట్ ఒకరిని తీసుకున్న తర్వాత ఇంకొకరిని తీసుకున్నా ప్రాబ్లం ఉండదు. సో కాంబినేషన్లో ఆర్డర్ మ్యాటర్, సెలెక్షన్లో ఆర్డర్ నాట్ మ్యాటర్. ఓకే. పర్మ్యూటేషన్ ఏబిసిడి. ఇప్పుడు ఇస్రోలో సెలెక్ట్ అయినావు అని అంటే ఫస్ట్ వచ్చావా సెకండ్ వచ్చావా అనేది అనవసరం. బ్లాక్ కాంబినేషన్ తెలుసా అంటే ఏ ఆర్డర్ అనేది అవసరం. ఓకే. సో పర్మ్యూటేషన్స్కి కాంబినేషన్కి డిఫరెన్స్ అది. ఇప్పుడు పర్మ్యూటేషన్ ఏబిసిడి, పర్మ్యూటేషన్ ఏబిబిఏ ఇవి డిఫరెంట్, బిసిడి డిఫరెంట్. అదే కాంబినేషన్ ఆఫ్ సెలెక్షన్స్ ఏబిబిసి డిఫరెంట్, సిఏ డిఫరెన్స్. సెలెక్టింగ్ స్ట్రింగ్ పేర్, ప్రోడక్ట్ రూల్, గ్రూప్ కమ్యూనిటీ. ఏంటి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. ఏబి అండ్ పర్మ్యూటేషన్ ప్రకారం ఏబిబిఏ అంటే సేమ్ ఉండాలి, ఏబిబిసి అంటే కాంబినేషన్ ప్రకారం డిఫరెంట్ ఉండాలి. ఇదేమి కాంబినేషన్ ఆఫ్ సెలెక్షన్ అని పెట్టినారు, ఇక్కడ పర్మ్యూటేషన్ ఆఫ్ ఏబిసిడి అని పెట్టినారు. స్ట్రింగ్ ప్రోడక్ట్ రూల్ ఫర్ డిస్ట్రిక్ట్, నెంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్, ఆర్డర్ అరేంజ్మెంట్ ఆఫ్ 4 డిస్టింక్ట్ ఎలిమెంట్స్. పర్మ్యూటేషన్లో ఆర్డర్ ఏం ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ దానిలో సెలెక్ట్ అవ్వడానికి 4 పాయింట్స్ ఉంటాయి, సెకండ్ దానిలో ఒకటి వాడేసి ఉంటాం కాబట్టి 3, దానిలో 2 అట్లా తగ్గుకుంటూ పోతాయి. సో 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో పర్మ్యూటేషన్స్లో ఫ్యాక్టోరియల్ ఇట్లాంటివి బాగా వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్ డిస్ట్రిక్ట్ ఎలిమెంట్స్కి ఎన్ ఫ్యాక్టోరియల్ వేస్ వస్తాయి. ఏబిసిడిఈ ఫిక్స్ అయిన వాటిలో రిమైనింగ్వి 4 ఉన్నాయి. ఏబిసిడిఈఎఫ్ వరకు ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా 4 లెటర్స్ ఉన్నాయి. సో 4 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ పర్మ్యూటేషన్ ఇస్ ఆర్డరింగ్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ 2 డిస్టింక్ట్ 5 ఎలిమెంట్స్. ఇప్పుడు 2 ఉన్నాయి, మొత్తం 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 5 ఫస్ట్ దానిలో 5 వస్తాయి, సెకండ్ దానిలో 4 వస్తాయి. సో 5 into 4 20. 5p2 that is equals to 20. NPR n factorial by n minus r factorial. NPR అంటే n factorial by n minus r factorial. NCR అంటే n factorial by n minus r factorial into r factorial. అది డిఫరెన్స్. NPR is equals to n into n minus 1 and so on n minus r plus 1 divided by r terms. 7p4 పర్మ్యూటేషన్స్లో 7p4 అంటే 7654. 7p2 అంటే 76 వరకే. కింద ఎన్ని నెంబర్ ఉన్నాయో ఆ నెంబర్ నుంచి అన్ని తగ్గించే వరకు రావాలి. 7p2 అని ఉంది, సో 7 దాని నుంచి ఇంకొకటి తీసేస్తే 6, 2 నెంబర్సే వస్తాయి. టోటల్గా కింద ఎంత నెంబర్ ఉందో అంత నెంబరే వస్తుంది. గో డౌన్ టు 4th నెంబర్, గో డౌన్ టు 2 టర్మ్స్, అంతే. The number of permutations or ordering arrangement or distinct elements from a set of n elements are there. 1 నుంచి n వరకు n minus 1 and so on n minus r plus 1, n minus r minus 1, n minus r plus 1. Note product rule is equals to permutations order matters, permutations where order matters. అదే ఇంతసేపు కాంబినేషన్స్లో ఆర్డర్ మ్యాటర్ అని పర్మ్యూటేషన్స్లో ఆర్డర్ మ్యాటర్ అంటున్నాడు. ఇప్పుడు 5 into 4 is equals to 20. Probability sample space అన్నమాట. sample space all possible outcomes event specific subset of a sample spaces.
ఎక్స్పెరిమెంట్ ఓకే. ఈ ఈవెంట్ బి, ఈవెంట్ ఏ, ఎక్స్పెరిమెంట్ శాంపిల్ స్పేస్ వచ్చేసి ఇలా హోల్ సింబల్తో పెడతారు. సెట్ ఆఫ్ అవుట్కమ్స్ వీటి నుంచి ఇట్లా ప్రాబబిలిటీ గ్రాఫ్లోకి వస్తుంది. ప్రాబబిలిటీ ఏ జరగడానికి పి ఆఫ్ ఏ, ప్రాబబిలిటీ పి ఆఫ్ బి, ప్రాబబిలిటీ యాక్సిమ్స్ అనమాట. అంటే ఇవి జరిగేదానికి ప్రాబబిలిటీ. ఇది లెక్చర్ 1 ఈ నుంచి స్టార్ట్ అయింది లైన్గా 17 వరకు. 8 నుంచి 17th వరకు ఈ వీడియోలో.